వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలి లేదు పక్కెళ్ళన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా గెటప్ అదిరింది సార్. అయినా మీరేంటి సార్ బస్సులు వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనే తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలను బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్నే. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే, అందుకే ఎదవాలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు. సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6,800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5,350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీద గెలవడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డేలా చెప్పిన తర్వాత నాకు కావాల్సింది చప్పట్లో, నీకు కావాల్సింది ఓట్లు. అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి హౌలాలతో తిరిగి నేను గిట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్. నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మంచి తాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాష్! ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే పాదయాత్ర నైట్లు చేసిండ్రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేం సార్? అరే నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాలు నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి ఉండరా, వస్తున్నా. ఈ ఊరోళ్ళేంద్రా గింత ఘోరం తయారయ్యారు. మనం పోసిన మందుదా ఏ పటేలమ్మ జిందాబాద్ అంటారేంద్రా? ఇట్లయితే ఓట్లు ఎవరెత్తారా? గెలిపించేదేవర్రా? నేను వచ్చింది అందుకే కదా. సార్ మీరేం సార్ రాత్రి మందు పోసిర్రు, ఇప్పుడు పాలు పోతారు? ఇది ఏమే అసలేంటే ఇది ఎంతమందికి నీకు? నువ్వు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నావు. వరల్డ్ మొత్తం టాక్ తెలుసా? నీ ఇద్దరి వల్ల మాకు ఇక్కడ రేట్లు పెరిగిపోయి ఎలక్షన్స్ గా చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగో నా మాటని ఆపేద్దాం ఏమా? నా బంగారం కదా, ఓకేనా? బయట ఉన్న తర్వాత మాట్లాడతాను. బయట ఎవరు సార్? రష్యా ప్రెసిడెంట్ డర్లింగ్. రష్యా ప్రెసిడెంట్ తెలుగులో మాట్లాడుతున్నాను, ఆయనకు అర్థమవుతుందా? అంటే నా ఫోన్ లో ఒక యాప్ ఉంది. నేను తెలుగులో మాట్లాడితే అతని రష్యాలో వినపడుతుంది. మరి ఆయన రష్యాలో మాట్లాడితే నాకు తెలుగులో వినపడుతుంది. ఆయన దగ్గర కూడా సేమ్ యాప్ ఉంది. ఆ యాప్ ఏం యాప్ సార్? నో యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. మీరేమో మందు కొట్టు ఓటు పట్టు అన్నారు. అక్కడ ఒక్కడు కూడా నా మాట వింటలేడు. యాక్చువల్గా మందు పోయించినోడు మాట వింటారు, మందు ఎక్కువైతే ఎవ్వడ మాట వినరు అనే విషయం పొద్దు నుంచి పాలుపోతా తెలుసుకున్నాను. అయినా ఏం పర్లేదు, ఓటమే విజయానికి తొలిమెట్టు. నేను ఓడిపోతే నాకు గుడి మెట్లే దిక్కు. నువ్వేం కంగారు పడకు బాలరాజు. రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ గెలవాలన్నా ఓటు వెనకాల నోటు ఉండాలి. అర్థం కాలే. చూడు, ఇప్పుడు బర్రె మనకు పాలు ఇయ్యాలంటే మనం గడ్డెయ్యాలి. అలాగే జనం మనకు ఓట్లు వేయాలంటే మనం కూడా జనాలకు గడ్డేయాలి. మనం డబ్బు ఇయ్యాలి. ఎంత కావాలి సార్? మనం ఊరు మొత్తం మేనేజ్ చేయాలంటే ఓ 10 లక్షల దాకా అవుద్ది. 10 లక్షలా? 10 లాక్ 10 lakhs. సార్ ఆ 10 లక్షలు కాకుండా ఇంకేమైనా ఐడియా ఉంటే చెప్పురు సార్. ఉంది. ఎన్ని సార్ అది? ఎల్లా పటేలమ్మ కాళ్ళ మీద పడి నా వల్ల కాదని చెప్పు. చివరికి జరిగేది అదేలే. అలా జరగకుండా ఉండాలంటే మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఓటుకి నోటు, నోటు కొట్టు ఓటు పట్టు. అది పైసలు అనుకుంటారా కాగితాలు అనుకుంటారా? ఏడికెళ్ళి పట్టుకు రావాలరా? అరే మీ అమ్మని అడగచ్చు కదరా. మా అమ్మనా? మొన్న నా బర్త్డే రోజు 1000 రూపాయలు అడిగితేనే కుక్కని కొట్టినట్టు కొట్టింది. ఈసారి నా బర్త్డే అని చెప్పు. పందిని తరిమినట్టు తరుముతుందిరా. ఐడియా. వనదాక్షిని అడిగితే వనజాక్షి దాని ఎక్కడ చేసే వడ్డీలకి మన షెడ్యూల్ అమ్ముకోవాలి. దాని పేరు వడ్డీలో వనజాక్షి పెట్టింది ఊరు. దాన్ని అడుగుతాడు పోయి. వనజాక్షి ధమాకుందారా పోయి మీకు? దొంగలు గట్ల పోతారా? గోడ దుంగి పోవాలి, ప్రొఫెషనాలిటీ ఉండాలి. రాబే పోండ్రా ఇట్లా. ఇట్లా పోర్రా. అట్లుంచి పోవచ్చు, ఇట్లుంచి పోవచ్చు, ఎట్లుంచైనా పోవచ్చు. పదండ్రా. టెన్షన్ అరిచేతులు కూడా చెమటలు పడుతున్నాయి. చెమట కదరా రక్తం. అగో గాజు పెంకులు. రక్తం ఎందుకు ఉంటది?
అడిగాను రా రండి ఆచి తూచి ఏమే సర్పంచ్ గారు వచ్చిన రోజు జల్దీరా. వస్తాడు, ఎందుకు రాడు? ఏందమ్మా నువ్వు గిట్లు వచ్చినావు? బాలరాజుకి చేపల పులుసు అంటే ఇష్టమని తీసుకొచ్చిన. అయినా నేను ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా మామ. నీకెందుకమ్మా ఇంత కష్టం? పర్లేదు మామ, ఈ మాత్రం పని కూడా చేయకపోతే మళ్ళీ పెళ్ళైన తర్వాత కోడలు అసలు ఏ పని చేయట్లేదు అంటారు. అయినా ఈ ఎదవటం నచ్చిందమ్మా నీకు? మీరేలాగన్నారు ఏదో అని అనుకున్నామా, పుట్టిండు. పుడితే వదిలేచుగా గట్లెట్లు వదిలిపెడతామమ్మా కదా. నా ప్రేమ కూడా అలానే పుట్టింది, అలా ఎలా వదిలేస్తాం మామ? అయినా మొగుడు పెళ్ళాలంటే ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండాలి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వీడికి ఏది ఇష్టమో ఏది కష్టమో. నా గురించి కూడా వీడికి తెలుసు. సో ఎలాంటి గొడవ ఉండదు. హా, సీరియల్లో లాగా మన అత్త కోడలికి కూడా ఏ గొడవ ఉండదు. చూసినావా నీ పిల్లం ఎప్పుడైనా ఇట్లా చేసిందా? సర్పంచ్ ఇక్కడ. బాలరాజానే నేను సర్పంచ్ గా గెలిచినాక బూట్ కట్ ప్యాంట్ వేసుకొని. ఏంద్రా, సర్పంచ్ గా గెలిచినాక ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నావా ఏంది? అయినాక చేయాలి కదా మరి. సర్పంచ్ అయినాక మన లగ్గమే కదా. లగ్గమే. లగ్గం తర్వాత మన హనీమూనే కదా. నీకు పాప కావాలనా బాబు కావాలనా? నాకు బూట్ కట్ వేసుకునే బుల్లి బాలరాజు కావాలి. మరి నీకు? నాకు లంగావుని వేసుకునే పాప కావాలి. అబ్బో, పేరేం పెడతాం? లంగావుని లావణ్య ఎట్లుంది? ఏంద్రా దగ్గరికి వస్తున్నావు? పాప కావాలంటే కావాలంటే పాప కావాలంటే దగ్గర రావాలి కదా. ఆగమన్నా. మహా నువ్వు ఆగు. మహా ఆగు. బాలరాజు ఎవడ్రాది? సార్ మీరేంది ఇక్కడ? నన్ను సర్పంచ్ చేస్తారని ఇక్కడ సంచులు కుట్టుకుంటారేంది? సార్ బిజీగా ఉన్నారని చెప్ప. సార్ బిజీగా ఉన్నాడు. ఎవరు? ఎవరు సార్? తమిళనాడు ఆయన గెలిపించింది నేనే కదా. స్టాలిన్ గెలిపించింది మీరా? ఏంటి, రజనీకాంత్ కూడా పొలిటికల్ గా ఐడియా ఇచ్చింది మనమే. అవునా? రజనీకాంత్ గారు అసలు పోటీ చేయలేగా సార్? పోటీ చేయొద్దనే చెప్పింది. రజనీకాంత్ గారు మీకు అంత క్లోజా సార్? డైలీ ఓ 3 సార్లు మాట్లాడుకుంటాం. సార్ ఒకసారి ఫోన్ చేయరా సార్, తిన్నావా అని అడుగుతా అంతే. ఈ రోజు 3 సార్లు అయిపోయింది. ఆయన సీఎం తర్వాత చేదురు కానీ నన్ను సర్పంచ్ చేయరు. యునానిమస్ గా గెలవాలంటే ఏం చేయాలి సార్? నువ్వు డ్రాప్ అయిపో, పటేలా మీ యునానిమస్ గా సర్పంచ్ అయిపోద్ది. గది బాగా తెలుసులేరా? ఎవర్రాది? ఫీల్ అవుకో, ఈ ఊర్లో నీ బ్రాండ్ అలాంటిది. అందుకే సార్ నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. సర్పంచ్ అవడం అంటే కొట్టుకెళ్ళి బియ్యం కొనుక్కున్నంత ఈజీ కాదు. నారు పొయ్యాలి, నీరు పెట్టాలి, పంట కొయ్యాలి, కుప్ప కట్టాలి, మిల్లు పట్టాలి. ఇంత కష్టపడితే గాని పాపం రైతు చేతికి పంట రాదు. అలాంటిది నీ చేతికి సర్పంచ్ పదవి రావాలంటే నువ్వెంత కష్టపడాలో చూడు. నాకంత టైం లేదు సార్, నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకునే టైపు. నీలాంటి వాళ్ళ కోసమే కదా నాలాంటి పీకేలు క్రియేట్ అయింది. ఈ ఒడ్ల రాసుల దగ్గర నేను గమనించింది ఏంటంటే, ఈ ఊర్లో ఆడోళ్ళందరూ మగోళ్ళు మాట వింటారు, మరి మగోళ్ళు మందు మాట వింటారు. అంటే మందు కొట్టు ఓటు పట్టు, ఇదే మన కాన్సెప్ట్. అర్థమైంది సార్. ఊరోళ్ళందరికీ మస్తు మందు పోద్దాం, తాగుదాం, తాగి ఊగుదాం. రండి సార్.